సో ఫ్రెండ్స్ హాస్పిటల్‌కి అయితే వెళ్తున్నాం. తను పొద్దున్నే లేచి పూజలంతా చేసేసింది. ఎందుకంటే భారమంతా దేవుడి మీద వేసేసింది. చాలామంది నిన్న వీడియోకైతే చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ స్పెషల్ థాంక్స్ అండి. ఎందుకంటే తను అలా డల్‌గా ఉండడం చూసి చాలామంది మెసేజ్ చేసి కొంచెం సపోర్ట్ చేశారు. మీరు చేసిన మెసేజ్‌లకి కొంచెం తనలో అయితే కొంచెం ధైర్యం వచ్చింది. అలానే ఈరోజు కార్తీక మాసం అని చెప్పేసి పొద్దున్నే లేచి పూజలంతా చేసేసింది. గుడికి వెళ్దాం అనుకున్నాం. కానీ కుదరలేదు. ఎందుకంటే పూజలు చేసి పిల్లల్ని స్కూల్‌కి పంపించేసరికి ఈ టైం అయింది. ఎందుకంటే హాస్పిటల్ చాలా దూరంలో ఉంటుంది. మాది విలేజ్ అనమాట. అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు 9 అయిపోతుంది టైము. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను. 10 అవుతుంది. సారీ, పిల్లలకే 9కి పంపించేసాను. 10 అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి 11, 11:30 అవుతది. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతాది షూట్ చేసి మీకు ఎలా ఉందో చూపిస్తాను. సో వెళ్దామా? సేమ్ పింక్ చేసాను. హాయ్ అండి, అందరికి నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే తనకు ఆరోగ్యం బాగాలేదని వీడియో చేసి పెట్టిన తర్వాత చాలామంది సపోర్ట్ చేశారు. ధైర్యంగా వీడియో మాకు చెప్పారు. ప్రాబ్లం ఏంటి, ఇలా ప్రాబ్లమ్స్ ఉంటేనే ఇలాంటి నొప్పులు వస్తాయి, చెక్ చేయించుకోండి, స్కానింగ్ తీపించుకోండి అన్నారు. మీరు చెప్పిన ఫీడ్బ్యాక్స్ అన్నీ మేము తీసుకున్నాం. అందుకే వెళ్ళైతే ఇక్కడ అసలు ఏం జరిగిందంటే చూపిస్తాను. ఇదిగోండి, ఇది డాక్టర్ గారు రాసి ఇచ్చింది అంటే ఇది స్కానింగ్ రిపోర్టు. సో అసలు ఏం జరిగిందో అంటే మేము డైరెక్ట్గానే వెళ్ళిపోయాము స్కానింగ్ సెంటర్కి. ఎందుకంటే ఫస్ట్ హాస్పిటల్లో కలిసి డాక్టర్ గారిని కలిసి డాక్టర్ గారు ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు ల్యాబులు అన్నీ రాస్తుంటారు. స్కానింగ్ రాస్తారు, కానీ ల్యాబ్లు ఎక్కువ రాస్తుంటారు. డబ్బులు ఎక్కువ అయితేనే భయం వేసి మేమేం చేసామంటే అసలు డాక్టర్ గారిని కలవడం ఎందుకు, డైరెక్ట్గా స్కానింగ్ సెంటర్కి వెళ్దాం, తనకి పెయిన్ ఉన్నది పెయిన్ చెప్దాం, వాళ్ళే తీస్తారు కదా అని స్కానింగ్ సెంటర్కి అయితే వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత ఏంటి ప్రాబ్లం అంటే తన ప్రాబ్లం చెప్పాం. సరే ఎవరి తరపున వచ్చారు మీరు అన్నారు. ఎవరి తరపున రాలేదు, డైరెక్ట్గా వచ్చామని చెప్పాం. అదేంటి హాస్పిటల్ నుంచి రాలేదా మీరు అంటే లేదు లేదు ప్రాబ్లం మామూలుగా చూపించుకుందామని వచ్చామంటే సర్లేని 1000 రూపీస్ అన్నారు. ఏది అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్ 1000 రూపీస్ ఉన్నారు. కొంచెం తగ్గించండి అంటే సర్లేని వాళ్ళు ఏం చేశారంటే మీరు డైరెక్ట్గానే వచ్చారు కదా అని చెప్పి తగ్గించారు. ఎందుకంటే హాస్పిటల్ తరపు నుంచి వస్తే తగ్గించారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ ఇది హాస్పిటల్ తరపున వస్తే తగ్గిరు. ఎందుకంటే కమిషన్ మనం ఇవన్నీ చెప్పకూడదులే. హాస్పిటల్ తరపున వస్తే తగ్గిస్తారన్నావు. తగ్గిరు అన్నానమ్మా, తగ్గిస్తారన్నావు. చూసే వాళ్ళు చెప్తారు కదా. అయితే అలా వెళ్ళిన తర్వాత 11:30కి డాక్టర్ గారు వస్తారని చెప్పారు. మేము మార్నింగే వెళ్ళిపోయాం, ఎందుకంటే వాతావరణం బాగాలేదు కదా, మార్నింగే వెళ్ళిపోయాం. నేను చెప్తున్నాను ఏంటి, నువ్వు చెప్పాలా అంతా చెప్పు. మార్నింగ్ అంటే వెళ్ళేసరికి 11 అయింది. అంటే పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా తర్వాత మేము రెడీ అయ్యి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత డాక్టర్ అంటే 11:30కి అలా వస్తారన్నారు. వెయిట్ చేసాం. వెయిట్ చేసిన తర్వాత డాక్టర్ వచ్చారు. నాకేంటో అసలు చెప్పా కదా, ఆల్రెడీ మీకు తెలిసిందే నేను ఎలా భయపడతాననేది. అక్కడికి వెళ్ళాక నాకు ఇంకా భయం వేసేస్తుంది. అసలు ఏమంటారో ఏంటో ఇంకా ముందే చెప్పేస్తున్నాను అనమాట. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక నువ్వు ధైర్యంగా ఉండు, పిల్లల్ని బాగా చూసుకో, నాకేదన్నా వస్తే నువ్వు చూపించకు, ఎందుకంటే మళ్ళీ చాలా డబ్బులు పెట్టాల్సి వచ్చింది. అలా చెప్పా కదా, నేను ఎక్కువగా ఏదున్నా ఊహించుకుంటానని. ఎందుకంటే ఆల్రెడీ లోకల్లో మెడిసిన్స్ వాడినా తగ్గలేదంటే అది నేను ఇంకా చాలా పెద్ద ప్రాబ్లమే అనుకున్నాను. ఇంకా లోపలికైతే వెళ్ళా. అంటే సెకండ్ ఓపీ నాది అనమాట. లోపలికెళ్లారు. నాకంటే ముందు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకి స్కానింగ్ తీస్తున్నప్పుడు నాకు ఇంకా భయం స్టార్ట్ అయిందనమాట. అక్కడ సిస్టర్ని అడుగుతున్నాను, సిస్టర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడే చెప్పేస్తారా అంటే అసలుకైతే చెప్పరు, బట్ మీరు అడిగి చూడండి ఏమంటారో డాక్టర్ అంటే. ఎందుకంటే వాళ్ళు చెప్పరు, మళ్ళీ డాక్టర్ గారిని కలవాలి కదా అని వాళ్ళు చెప్పరు. తనైతే లోపలికి వెళ్ళింది. నిజంగా అంతవరకు నేను తనకి ధైర్యం చెప్పానులే, కానీ తన లోపలికి వెళ్ళిన తర్వాత నిజంగా నాలో అయితే తెలియని బాధ, అసలు ఏమవుద్దా ఏంటా రిపోర్ట్లో ఏముంటుందా అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. నిజంగానే ఎవరికైనా అదే బాధ ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి రిపోర్ట్లప్పుడు మనకి ల్యాబ్ టెస్ట్లప్పుడు చాలా అంతే ఉంటుంది. ఇంకా నాకు లోపల టెన్షన్ ఎక్కువ అయ్యేసరికి సిస్టర్ని అడిగితే అలా అన్నారు. ఇంకా ఆయన సెకండ్ నేనే కదా. వెళ్ళిన తర్వాత డాక్టర్ చెక్ అసలు వెళ్ళి బెడ్ మీద అలా పడుకున్నాను. డాక్టర్ నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అంటే ఆయన ఏం మాట్లాడట్లేదు అనమాట. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. అయితే ఏ హాస్పిటల్ నుంచి వచ్చారన్నారు. అయితే లేదు
లేదు, డైరెక్ట్ గానే వచ్చామంటే మీతో పాటు ఎవరు వచ్చారన్నారు, మా హస్బెండ్ అన్న. ఇక నేనేమనుకున్నానంటే నాకేదో ప్రాబ్లం ఉంది, అందుకే నీతో పాటు నాకు చెప్పకుండా ఆయనకు చెప్తారేమో అని చెప్పి నాకు ఇంకా భయం స్టార్ట్ అయింది. అక్కడ సిస్టర్ ఏమో మీరు ఫ్రీగా ఉండండి ఏం కాదు అని చెప్పి అన్నారు. సార్ ఏదన్నా ప్రాబ్లమా చెప్పండి సార్ అంటే అలాంటిది ఏం లేదులే అమ్మా అని చెప్పి అనేసారు. అన్నాక ఇంకా రిపోర్ట్స్ బయట వస్తాయి, మీరు బయట వెయిట్ చేయండి అన్నారు. బయటకు వచ్చేసాను. బయట అక్కడ హాస్పిటల్కి మా ప్రాబ్లం కోసం వెళ్తే చెప్పడం మర్చిపోయాను. అక్కడ అందరూ మన ఫాలోవర్సే, అందరు మన సబ్స్క్రైబర్లే ఫాలోవర్సే. ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు. అక్కడ స్కానింగ్ చేసే టైపిస్ట్ ఆయన కూడా మీరు వీడియోలు చేస్తారు కదా, మీరు సెలబ్రిటీస్ వచ్చారు మా హాస్పిటల్ కని అందరు చెప్తున్నారంటే మా బాధలో మేమున్నాం, మీరేమో ఇలా అంటున్నారని చెప్పి అక్కడ సరిగ్గా మాట్లాడలేకపోయాం. ఎందుకంటే ప్రాబ్లంతో వచ్చాం కదా, వాళ్ళకు ఉంటది కదా, వాళ్ళకి హ్యాపీనెస్ ఉంది కానీ మేము వాళ్ళకి రిప్లై సరిగ్గా ఇవ్వలేకపోయాం. ఎందుకంటే మాకు హెల్త్ బాగాలేదు కాబట్టి అంత మంచిగా రెస్పాండ్ అవ్వలేకపోయాం వాళ్ళతో. సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కడ వాళ్ళు స్టాఫ్ అందరు చెప్పుకుంటున్నారంట. మాకైతే వచ్చి ఇద్దరు అడిగారనమాట, మీరు వీడియోలు చేస్తారు కదా, మీ ఫాలోవర్స్ చాలా బాగా చేస్తారంటే అవునా ఓకే థ్యాంక్స్ అండి ఇంకా అలా చెప్పుకున్నాం అనమాట. అయితే వాళ్ళు ఇంకా అక్కడ స్టాఫ్ కి ఈవెన్ డాక్టర్ తో కూడా చెప్పేశారంట, స్కానింగ్ తీస్తారు కదా ఆయనతో కూడా చెప్పారంట. అయితే బయట రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వెళ్ళి చూపించుకోండి అన్నారు. అంటే వేరే హాస్పిటల్కి వెళ్ళండి చూపించుకోండి అన్నారు. ఇంకా మీకు తెలిసిందేగా నా కంగారు నా బాధ. వెళ్ళి అడిగేసాను అనమాట, డాక్టర్ ఏదన్నా ప్రాబ్లం ఉందా చెప్పేయండి పర్లేదు అంటే లేదు అలాంటిది ఏం లేదు, మీరేం టెన్షన్ పడమాకండి అని చెప్పి అన్నారు. అయితే నిజం చెప్పండి డాక్టర్ అంటే మీరు వీడియోలు చేస్తారంట కదా, వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు నాకు కూడా చెప్పారు వీళ్ళు సెలబ్రిటీలు అని చెప్పి అన్నారు. అంటే ఇంకా వీడియోలు బాగా చేస్తారంటగా అంటే అవును సార్ అని చెప్పి అన్నాం. అయితే సరే అంత ప్రాబ్లం అయితే ఏం లేదు, బట్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి అన్నారు. ఇంకా అక్కడ నుంచి ఎందుకంటే మనం హాస్పిటల్ తరపున రాలే, డైరెక్ట్ గా స్కానింగ్ సెంటర్కే వెళ్ళాం కదా. తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వేరే హాస్పిటల్కి వెళ్ళాం. మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, ఇట్లా వచ్చానంటే ఎంఎస్ సర్జన్ డాక్టర్ గారు ఉన్నారు, నేను కాల్ చేస్తాను నువ్వు వెళ్ళు అన్నారు. అక్కడ నువ్వేం పే చేయాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళు అన్నారు. పాపం తన వంతు తను ట్రై చేసాడు కానీ పే చేయాల్సి వచ్చింది లాస్ట్కి. వెళ్ళిన తర్వాత ఓపీ తీసుకున్నాం. డాక్టర్ గారు సర్జరీ రూమ్లో ఉన్నారు. సర్జరీ నుంచి పాపం డైరెక్ట్ గా వచ్చేసారు. నాకు అక్కడ స్కానింగ్ తీస్తున్నప్పుడు పెయిన్, అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళేదాకా నాకు పెయిన్. ఆ రోజు నైట్ తో టాబ్లెట్లు అయిపోయినాయి అన్నాను కదా, సిరప్ ఉంది అది తాగలే, టాబ్లెట్స్ లేవుగా, ఇవి డోస్ ఎక్కువ అయిపోతున్నాయి. ఆ నైట్ వేసుకోలే. నాకు మార్నింగ్ నుంచి హాస్పిటల్కి వెళ్ళే మార్నింగ్ నుంచి కంటిన్యూగా వస్తుంది అనమాట పెయిన్. స్కానింగ్ తీస్తున్నప్పుడు కూడా వస్తుంది, అక్కడ నుంచి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం కదా అక్కడ కూడా అసలు పెయిన్ అలాగే కంటిన్యూగా వస్తుంది. మేము వెళ్ళేసరికి డాక్టర్ ఏమో సర్జరీలో ఉన్నారంట, వెయిట్ చేయండి ఒక 15 minutes పట్టిద్ది అన్నారు. ఇంకా అనుకున్నా అబ్బా నా ప్రాబ్లం అయితే నేనున్నా అని చెప్పి అనుకున్నా. వెయిట్ చేసిన తర్వాత నా బాధ చూడలేక ఆ రిసెప్షన్ ఆ డాక్టర్కి డైరెక్ట్గా కాల్ చేసి సార్ ఇంత ఇబ్బంది పడుతున్నారు అంటే పాప ఆయన 5 minutesలోనే వచ్చారు. వచ్చిన తర్వాత కలిసాం, ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే సార్ ఇలాగుంది నాకు, ఎప్పటి నుంచి ఏంటంటే మొత్తం క్లారిటీగా చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత టెన్షన్ పడకండి, చిన్న ప్రాబ్లమే, మెడిసిన్స్ వాడితే కనుక క్యూర్ అయ్యిద్ది అని చెప్పి అన్నారు. 1 month రాసి ఇచ్చారు. ఇక ప్రాబ్లం చెప్పడం మాకు కూడా ఇష్టం లేదు మీకు, ఎందుకంటే ప్రతిదీ చెప్పుకుంటూ పోటీ బాగోదు, కొన్ని పర్సనల్స్ ఉంచుకోవాలి కాబట్టి మళ్ళీ వీళ్ళు చెప్పలేదు ఏదో దాచుకున్నారు అని చెప్పి అనుకోకండి. మీ బ్లెస్సింగ్స్ వల్ల తనకైతే హెల్త్ పరంగా బెటర్. ఓకే, మెడిసిన్స్ అయితే స్టార్ట్ అయింది, మెడిసిన్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఇక ప్రాబ్లం అయితే ఉండదు. వాళ్ళైతే 1 month రాశారు. ఇన్ని టాబ్లెట్స్ ఉన్నాయి, వీడియోలో చూడండి ఇన్ని టాబ్లెట్స్ ఉన్నాయి. అయితే ఇంకా టాబ్లెట్ తీసుకొని ఇంకా ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. వేరే హాస్పిటల్లో టాబ్లెట్ ఇచ్చే వాళ్ళు కూడా మన వీడియోలు చూస్తారంట, అక్క మీకు 10% డిస్కౌంట్ ఇచ్చామన్నారు. అక్కడ అదే మెడిసిన్స్ ఫార్మసీలో వాళ్ళు ఉంటారు కదా, మీరు వీడియోలు చేస్తారు కదా, మీరా కాదా అనుకుంటున్నా. కొంతమంది చూస్తున్నారులే కానీ వచ్చి పలకరించట్లేదు, వీళ్ళు ఏమని అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళు అన్నారు. ఇంకా లాస్ట్ లో బిల్ చేపించేటప్పుడు మీరు వీడియోలు చేస్తారు కదా అంటే అవును అంటే రీసెంట్ గానే వచ్చింది మేము ఈ వీడియోలు చాలా బాగుంటాయి అన్నారు. మాకు ఏంటంటే మేము చేస్తాం, అప్లోడ్ చేస్తాం అంతవరకే కానీ ఎంతమంది చూస్తారు ఎంతమంది గుర్తుపడతారు అనేది మాకు సరిగ్గా తెలియదు. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా పలకరిస్తూ ఉంటారు, వీడియోలు చాలా బాగుంటాయి, ఫ్యామిలీ కంటెంట్ చేస్తుంటారు, మోటివేషనల్ వీడియోలు చేస్తారు. ఎక్కువ తనను చూసే గుర్తుపడతారు, అది ప్లస్ పాయింట్ తనకి. ఎందుకంటే నన్ను చూసి ఎవరు గుర్తుపడరు, తనను చూసి బాగా గుర్తుపడతారు. అది మీరు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు తన ఫేస్ చూసి గుర్తుపడితే మాత్రం కామెంట్ చేయండి.
ఇంకా ఓకే, హెల్త్ అయితే ఓకే, టెన్షన్ పడకండి. బానే మీకు ఉంది. చెప్పాలి కాబట్టి వీడియో చేసాం. స్కానింగ్ రిపోర్ట్ కూడా అంతా బాగానే ఉంది. కొన్ని రోజులు మెడిసిన్స్ యూజ్ చేస్తే అంతా సెట్ అయిపోతుంది. ఇక నుంచి మంచి మంచి వీడియోస్ అయితే చేద్దాం. వాళ్ళన్నారు ఏంటది 1 మంత్ కోర్స్ వాడండి. మళ్ళీ అప్పటికి రమ్మన్నారు. తగ్గకపోతే కనుక మళ్ళీ రండి. ఈలోపు ఒక ఏదున్నా ఒక 1 వీక్ తర్వాతే మీకు రిజల్ట్ తెలుస్తది అని చెప్పన్నారు. సో, మెడిసిన్స్ అయితే స్టార్ట్ చేశా. కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. ఇంకా అది. అది చాలా థ్యాంక్స్ అండి. మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు. ప్రాబ్లమ్ దేనివల్ల వస్తదని చెప్పి మీరందరూ పెట్టిన కామెంట్స్ ప్రతీదీ మేము చదివాం. ఇంకా ఎంత చదివినా అది మన హెల్త్ పరంగా ఉంటది కాబట్టి లోపల భయం అనేది అలాగే ఉండేది నాకు. ఇంకా చెప్పా కదా! సో, అంత పెద్ద ప్రాబ్లమ్ అయితే కాదు. బట్ ప్రాబ్లమ్ అయితే ఉంది. దానికి మెడిసిన్స్‌తో అయితే క్యూర్ అయిద్దన్నారు. సో, ఆపరేషన్ దాకా అలా అయితే ఏం లేదు. సో, హ్యాపీ. మెడిసిన్స్ అంటే ఇంక వేసుకుంటాను. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. చాలా నిజం మంది చెప్పాలంటే మంచిగా బ్లెస్ మెడిసిన్స్ కూడా చేశారు. ఎక్కువ యూజ్ చేయకూడదు. మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు. చేయకూడదులే గానీ ఇంకా మేము వీలైనంత త్వరగా న్యాచురల్‌గా తగ్గేటట్టు చూసుకోవాలి ఏదైనా. వాటర్ ఎక్కువ తీసుకోమని మనం చాలా మంది నాలో చెప్పారు. ఉన్న వాటర్ ఎక్కువ మైనస్ ఏంటంటే అదే వాటర్ అసలు తీసుకోను. మెయిన్ వాటర్ ప్రాబ్లమ్ అది. తీసుకోవాలి, టైంకి తినేయాలి. బయట ఫుడ్ ఎక్కువ తినకూడదు. బయట ఫుడ్ ఏం తింటా పానీపూరీలు, నేను. బజ్జీలు, అవేం గారెలు ఏం తినను. తినకూడదు. నేను ఎక్కువ బయట ఫుడ్ ఏం ప్రిఫర్ బిర్యానీ చేయను. తినకూడదు. ఇవన్నీ అది కొంచెం ఎప్పుడైనా అవాయిడ్ చేయాలి. బయటికెళ్ళినప్పుడైతే ఎందుకంటే మన తింటాను. హెల్త్ మనం బట్ కాపాడుకోవాలి. ఏదున్నా నిజంగా బిజీ లైఫ్ అనేది ఎప్పుడు మనకుంటది. ముందు దానికంటే ముందు మన హెల్త్ మనం చూసుకోవాలి. మన లైఫ్ మనం మన హెల్త్ మనం చూసుకుంటేనే లైఫ్‌లో ఏదైనా సాధిస్తాం. ముందు మన హెల్త్ బావుండాలి. నేను చెప్పడానికి బానే చెప్తానులే గానీ వాటర్ అయితే అస్సలు తీసుకోను. నాలో ఉన్న మైనస్సే అది. ఇంకా డాక్టర్ కూడా అదే చెప్పారు. మెయిన్‌గా వాటర్ ఎక్కువ తీసుకోండని. సో, వాటర్ గూడా పర్లా తాగుతున్నాను. చాలు ఇక. ఓకే. అది అందరికీ థ్యాంక్ యూ చాలా అండి. థ్యాంక్స్ థ్యాంక్ అండి. యూ. థ్యాంక్ యూ సో మీరు మచ్. ప్రేయర్ చేయడం, పూజలు చేయడం, బ్లెస్ చేయడం వల్లే తను హ్యాపీగా ఉంది. ప్లీజ్ మన ఛానల్‌ని సపోర్ట్ చేసుకోండి. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు లైక్ చూస్తున్నా చేసి షేర్ గానీ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ చేసుకోవట్లేదు. చేసుకోండి. చేసుకోండి. హ్మ్. ఓకే. బాయ్. నెక్స్ట్ వీడియో సర్ప్రైజ్ వీడియో ఉంది. సర్ప్రైజింగ్ వీడియో ఒకటి ప్లాన్ చేసాం. చాలా బాగుంటుంది, చూడండి. థ్యాంక్ యూ.